తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాబోయే రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ మీదుగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని వివరించింది. 2 రోజుల్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. రుతుపవనాలు వేగంగా వ్యాపించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వానలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షం కురుస్తున్న సమయంలో ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో రుతుపవనాల ప్రభావంతో వానలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో 36 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా దుత్తలూరులో 32.7 మిల్లీమీటర్లు, వరికుంటపాడులో 28.5 మిల్లీమీటర్లు, అనంతపురం జిల్లా యాడికిలో 26 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. ఇప్పటికే పలుచోట్ల వర్షం కురిసింది.